పాకిస్తాన్‌లో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే సాధారణంగా ఒక బస్సు ఎక్కబోయి ఇంకో బస్సు ఎక్కడం లాంటివి చూస్తుంటాం. 2 నెంబర్ ఒకటే అరా తేడా ఉన్నప్పుడు. ట్రైన్‌లకు గూడా ఒకటే తరహా నెంబర్‌లు ఒక్క నెంబర్ తేడాతో ఇట్టించి ఎళ్ళేది, అట్టించి వచ్చే దాంట్లో తేడా చూసుకొని మిస్ అయ్యేటటువంటిది ఉంటది. అయితే విమానం అట్లా తేడా వచ్చిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్‌లో షాజహాన్ అనే వ్యక్తి లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరాడు. స్థానిక ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. దేశీయ విమానాలు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి లోపలికెళ్ళాడు. వాటిలో అతను కరాచీ వెళ్తుందని భావించిన విమానంలోకి ఎక్కాడు. అతను లోపలికి వెళ్తున్నప్పుడు సిబ్బంది టికెట్ చూపిస్తే అనుమతించేశారు. తీరా విమానం ప్రయాణం ప్రారంభించి చాలాసేపు అయినా కరాచీలో ల్యాండ్ కాకపోవడంతో అనుమానం వచ్చింది. సిబ్బందిని పిలిచి 2 గంటలు దాటి విమానం కరాచీకి ఎందుకు చేరట్లేదని చెప్పి ప్రశ్నించాడు. ఇక్కడ అసలు అంశం డౌట్ వచ్చింది. ఏంటయ్యా అంటే కరాచీలో సిబ్బందిని పిలిచి అడిగితే కరాచీకి కంగు తిన్నటువంటి సిబ్బంది అసలు నీ టికెట్ ఏదన్నారు. వాళ్ళు చేరుకుని ప్రయాణికుడిదే తప్పని నిందించడం మొదలుపెట్టారు. విషయం ఏంటంటే తనని తిరిగి కరాచీ చేర్చమని చెప్పి అతను అడుగుతున్నటువంటి వ్యవహారం అది కారణమే. ఇది ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళ ద్వారా, అంటే అతను వెళ్లాల్సింది ఒక చోటకి, వెళ్ళే ఫ్లైట్ ఇంకొకటి అయిందనమాట. ఈ గందరగోళానికి ప్రైవేట్ ఎయిర్లైన్స్ మాత్రం సదరు ప్రయాణికుడు కరాచీకి మరో టికెట్ కొనుగోలు చేస్తే కానీ తీసుకెళ్లామని తేల్చి చెప్పేసింది. ఇతని దగ్గర పాస్పోర్ట్ కూడా లేకపోవడంతో జడ్డాలో దిగ్గానే అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతను కొద్దిసేపు అదుపులో తీసుకుని ప్రశ్నించారు. పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్ళు అతన్ని లాహోర్కి తిరిగి పంపించారు. మరోవైపు విషయం మీద పాక్ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి పౌర విమానాల శాఖ లేఖ వెళ్ళింది. దీంతో సదరు ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థకు భారీగా ఫైన్ విధించారు. వాస్తవానికి లాహోర్ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్కి మరమ్మతులు నిర్వహిస్తుండడంతో అక్కడ విమానాలు డొమెస్టిక్ టెర్మినల్లో ఉంచడంతో ఈ గందరగోళం ఏర్పడిందట.